ప్రసాద్, పెళ్లి కోసం నీ పోరాటం, ఆంటీ కోసం అతని ఆరాటం, మధ్యలో మాకేంటి కోలాటం? పోనీ ఒకసారి మీ ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకొని ఒక డెసిషన్కి రావచ్చు కదా. ఎన్ని కట్టబడిన తర్వాత దానికి ముచ్చట్లతో అవసరమే ఉంటుంది. అవును, ఇంకా మాట్లాడడానికి ఏముంది? మాట్లాడితేనే కదా ఏమైనా ఉందో లేదో తెలిసేది. నాకేం అభ్యంతరం లేదు. మధ్యలో నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? తనని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. నువ్వు పెద్ద రాజబౌద్ధురు మరి చేసేవన్నీ లంగా పనులు. ఏం పట్టనట్టు అలా కామ్గా కూర్చుంటావేంటి? ఏదో ఒకటి మాట్లాడు. నాకు వీళ్ళతో చాలా అనుభవాలు ఉన్నాయండి. ఏదో మీరు కష్టపడుతున్నారు కదా వదిలేహాను, కానివ్వండి. అందుకే ఈ డిస్కషన్ అంతా వేస్ట్, హౌసీ ఆడుకుందామని ముందే చెప్పా. అది ముఖ్యం మనకి. ఆంటీ మీరు వెళ్ళి మాట్లాడండి. మీరేంటి స్లో మోషన్లో నిలబడతారా? లేవండి. మీ కాంట్రిబ్యూషన్ అవసరం లేదండి, వాళ్ళు వెళ్తారు.